ఉంది. సో ఇవాళ వ్లాగ్ అంటే నాకు తెలిసి ముందు స్కిన్ కేర్ వ్లాగ్ చేసాం కానీ అది ఇంకా ఎడిట్ చేయలేదు, పోస్ట్ చేయలేదు. బట్ ఇదే ఫస్ట్ పోస్ట్ అవుతుంది అనుకోండి నాకు తెలిసి. సో ఈ వ్లాగ్ ఏంటంటే నాకు 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో దానికోసమని ఈ పార్టీస్కి వెళ్ళి ఏదో అందరికి పార్టీ ఇచ్చి అలా చేయకుండా కొంతమందికి ఫుడ్ అది హోమ్లెస్ పీపుల్కి ఇద్దామని అనుకున్నాం. అంటే ఆర్ఫనేజ్కి వెళ్ళి అక్కడ మాట్లాడి ఇవ్వచ్చు, బట్ వాళ్ళకి చాలా మంది ఇస్తారు కదా, మనం ఎందుకు హోమ్లెస్ పీపుల్కి ఇలా తిరిగి ఇవ్వకూడదు అనుకొని ఆ ఉద్దేశంతో ఇలా వచ్చామన్నమాట. సో మీరు చూసే ఉంటారు వెనకల డిక్కీలో చాలా ఫుడ్ ప్యాక్ చేసుకొని వెళ్తున్నాం. మా మమ్మీ, నేను అండ్ జై అండ్ ఇంకో కెమెరామ్యాన్ గోపాల్ అన్నీ ఇంకా డైరెక్టర్ అన్నీ కలిపి గోపాల్ కృష్ణ. సో మేము నలుగురం కలిపి వెళ్తున్నాం. అంత సీన్ లేదు, ఎడిటింగ్ చేసినప్పుడు నేను ఆకలేస్తుంది. బట్ ఐఎమ్ రియలీ 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 ఎక్సైటెడ్. ఎందుకంటే ఇలా ఎప్పుడు చేయలేదు. అంటే లైక్ ఇంతకు ముందు పార్టిసిపేట్ చేశాను కానీ నేనే ఇలా ఆలోచించి ఇలా మేమందరం కలిసి ఆలోచించి వెళ్దామనే ఆలోచన రాలేదు. సో ఫస్ట్ టైం వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. సో ఐమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దాట్ అన్నమాట. సో లెట్స్ సీ ఏమవుతుంది, ఎలా జరుగుతుంది, అసలు వాళ్ళు తిన్నారా లేదా, ఎవ్రీథింగ్ అనేది చూసేద్దాం. తినకపోతే తినిపిస్తుంది. లింగంపల్లి స్టేషన్ ఇటే స్ట్రైట్ వెళ్తే వస్తుంది. కానీ వెనక్కి వెళ్ళాలా ముందుకు వెళ్ళాలా? ముందుకంటే ఇంకో వైపు వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలంటే ఇంకో వైపు వెళ్ళాలి. ఆ ట్రైన్ లో ఒకరు ప్యాకెట్ తీసుకొచ్చు కదా, అది అవసరం లేదు. ఇప్పుడేం కాదు, అందులో ఇవన్నీ ఉన్నాయని నేను చెప్పవసరం. ఈవినింగ్ టైమ్స్ లో చాలా ఎక్కువ మంది ఉండే అన్నమాట. బట్ ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. బట్ చూద్దాం, ఇంకా వేరే వేరే దగ్గరికి వెళ్దాం. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు క్యూట్ క్యూట్ గా. సో మనం అయితే కేక్ మర్చిపోయి వచ్చాము. అందుకే ఒకసారి బేకరీ దగ్గరలో ఏదో ఉంటే అక్కడికి వెళ్ళి కేక్ తీసుకుని వద్దామని వెళ్తున్నాం. 2 minutes లో వచ్చేస్తాం. ఇగో ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన మనకి బేకరీ ఎక్కడ ఉందో తెలియదు కాబట్టి ఒకసారి ఎవరినో ఒకరిని అడిగితే బెస్ట్ ఏమో. అన్నా దగ్గరలో బేకరీ ఎక్కడ ఉందన్నా? బేకరీ కేక్ బేకరీ దూరం. సరే సరే, థ్యాంక్స్ అన్న. 3 ప్యాకెట్లు తీసుకో. నాకు నేను తీస్తాను, నాకు నీ డోర్. రాయిపిద్దాం. 100K సబ్స్క్రైబర్స్. 100K స్పెషల్ అని రాయిపిద్దామా? 100K సబ్ అని రాయిపిద్దామా? ఏం చెయ్యాలి చెప్పు. తీసుకో మరి, ఇంటి దగ్గర అందుకే పాలు కలుపుతా అన్నాను, అది కూడా వద్దన్నా. ఏమి తిందో తాగదు, ఏది చెప్పినా. అసలు ఏ రోజైనా తిట్టకుండా ఉంటారా అమ్మ మీరు? ఇది తిట్టడమా? పాలు తాగవే అని చెప్పడం కూడా తిట్టడమా? తిన్నదు, చేయదు, చెప్పిన మాట విందు అంటే తిట్టడం కానా? తిండి కోసం వినకపోతే ఏమని అనలేమా? అనకూడదా? తిండి కోసమే కదా. ఇప్పుడు అన్నారు కదా, అదే అనకూడదా? తిండి కోసమే కదా అన్నారు కదా. అది తిట్టడమా? తిండి కోసం మరి తల్లి కాకపోతే ఇంకెవరు చెప్తారు? చూడు, ఇప్పుడు ఆకలి వేస్తుంది అంటుంది. ఇంటి దగ్గర చెప్తే ఇప్పుడు ఆకలి అయిపోయినా కొన్ని ఏదైనా తాగుతామో కాకపోతే కోకోనట్ వాటర్ తాగుతాం. బాగుంది కదా అది. అది కూడా సో కేక్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు 100K స్పెషల్ మనం వాళ్ళతో సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ ఛానల్లో కనిపిస్తాను రా. ఆవిడ ఏదో పని చేసుకుంటున్నా, ఆవిడ తీసుకుంటుందో లేదో. షూలు
షూలు తుడిస్తే ఆవిడ అమ్ముకునేవాడు. అవును, ఆవిడకి ఇచ్చినా పర్లేదమ్మా, ఎండలో కూర్చుని చేసుకునేవాడు కదా. సరే ఆ ముందు ఆపుతాను, నిత్య ఒక ప్యాకెట్ అయితే తీసుకుని వెళ్ళి అడుగు ఆవిడ. వెళ్ళిపోయారా? ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్తున్నారు, వెళ్దాం అక్కడ ఉంటారు. సో మనం అయితే బెల్ట్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి డ్రైవింగ్ చేసినప్పుడు. అరే ఇక్కడే ఎక్కడో చెప్పాడు ఆయన, ఈ షాపే అనుకుంటా, ఇక్కడ దొరుకుతాయి ప్లాస్టిక్ కవర్లు. ఇన్స్టా ప్రమోషన్ ఏదో మరి చూడండి ఒకసారి, అది చేసేస్తే తర్వాత ఇచ్చేసినా పర్లేదు. కేక్ అక్కడ కట్ చేద్దాం, అక్కడ లింగంపల్లి. సో అంటే ఎవ్రీ సాటర్డే నేను ఏంటంటే ఎవ్రీ సాటర్డే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్తాను. అండ్ ఎవరో ఒకరికి మీల్ పార్సిల్ ఒకరికి ఇస్తాను అనమాట, వాటర్ ప్లస్ ప్లేట్ ప్లస్ మీల్ ప్యాకెట్. సో ఒకరికి ఇస్తాను. సో ఎవ్రీ సాటర్డే నేను మా అన్న వెళ్ళి ఇస్తాం. సో ఆ ప్లేస్ కి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. సో లెట్స్ సీ. ఎవ్రీ సాటర్డే అక్కడ చాలా మంది ఉంటారు, కానీ మేము ఒక్కరికే ఇస్తాం ప్రతిసారి అనుకుంటాం, కానీ ఒకసారి తీసుకెళ్ళినప్పుడు అయితే అక్కడ ఎవరు లేరు. సో ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూస్తున్నాం, అక్కడ ఉంటే కనుక ఇప్పుడు మా దగ్గర ఎలానో ఇద్దాం అనుకుంటున్నాం కాబట్టి అక్కడ అందరికీ ఇద్దాం అనుకుంటున్నాం ఈసారి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నారనుకో, లింగంపల్లి దగ్గర చాలా ఎక్కువ మంది ఉంటారంట. అంటే నేను చూసాను ఇంతకు ముందు వెళ్ళినప్పుడు. అక్కడ కూడా ఇద్దాం వెళ్ళి, అక్కడ కూడా ఇద్దాం. అక్కడ కూడా ఇచ్చాను. ఓవర్ యాక్షన్ చేయకు. మా చెయ్య బాగున్నాడు. ఆఫ్ కోర్స్ నేనే బాగుంటాను. మా మమ్మీ అయితే నాకు సపోర్ట్ చేయలేదు. మీరు కామెంట్ చేయండి ఎవరు మా చెయ్య బాగుంది. అమ్మా ఎవరు బాగున్నారు. ఆడే బాగున్నాడు. నేను అడగట్లేదు, ఆడియన్స్ అడుగుతున్నా. గైస్ ఎవరు బాగున్నారు ఇద్దరిలో చూడండి. నువ్వు జూమ్ చేయి, నాకు పింపుల్స్ కనిపిస్తాయి. చెప్పండి. మీ అన్నయ్య బాగున్నాడని చాలా మంది కామెంట్ పెడతారు. అన్నయ్య బాగున్నాడు. ఇప్పుడు ఒకటి చెప్తాను లాజిక్. ఇన్స్టాగ్రామ్ లో నా సింగిల్ వీడియో అప్లోడ్ చేశానంటే కామెంట్స్ చాలా వస్తాయి. వీడితో అప్లోడ్ చేసిన వీడియోలో ఎందుకు రావు? ఎందుకంటే వాళ్ళకి కామెంట్ పెట్టే టైం ఉండదు అక్కడ, నన్ను చూస్తూ ఉండడానికే సరిపోవట్లేదు టైం. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడైతే ఒక 4 members కి అలా ఇచ్చినట్టున్నాం. ఇంకా కేక్ తీసుకుందాం అని వస్తే ఇక్కడ కనిపించారు కదా, ఇక్కడ కూడా ఇచ్చాం. ఇప్పుడైతే మేము అనుకున్న ప్లేస్కి వెళ్ళి స్టార్ట్ చేద్దాం. ఒకసారి అది చేసేస్తే తర్వాత ఇచ్చేసినా పర్లేదు. ఉంటారా ఇక్కడే ఈ లైన్ లోనే ఇక్కడే ఉంటారు. ఇంకో ఇగో 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 బోల్డ్ మంది ఉన్నారు చూడు ఇక్కడ. ఇక్కడే ఇక్కడే చిన్నపిల్లలు ఇంకో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు మేము ఒక కేక్ కటింగ్ చేయాలనుకుంటున్నాం. ఎవరు కట్ చేస్తారు? నేను. చిన్న పిల్లలు కట్ చేయాలి. అందరూ కలిసి కట్ చేస్తారు. ఓకే అందరూ. సో ఇప్పుడైతే వీళ్ళ దగ్గర కేక్ కటింగ్ చేసి నా 100K సబ్స్క్రైబర్స్ సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాను. ఓకే సో ఇప్పుడు నేను కేక్ ఎందుకు కట్ చేస్తున్నాను తెలుసా మీకు? నాకు నా బర్త్డే కాదు, నాకు యూట్యూబ్లో చాలా ఒక 100K సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. నాకు చాలా మంది ఫాలోవర్స్ వచ్చారు. అర్థమైందా? అర్థం కాలేదా? సో నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందనమాట నాకు యూట్యూబ్ అనే యాప్లో. సో అందుకని మీతో సెలబ్రేట్ చేసుకుందామని వచ్చాను మీ దగ్గర. ఓకేనా? అందరికీ ఇష్టం. పట్టుకోగలుగుతావా అసలు? ఇంకా ప్లేట్
గట్టిగా పట్టుకున్నా కవర్ పట్టుకో కవర్ కింద చేయి పెట్టాలి. ఇదిగో పట్టుకో పట్టుకో. ఇదిగో ఇచ్చాను. ఏం కావాలి? అట్ట కావాలా? ఇదా? అది ప్లేట్ అమ్మా అంటే ఏది నేను అందించిన వాళ్ళైతే ఇచ్చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అక్క 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 అనుకొని భలేగా వచ్చి తీసుకుంటున్నారు. రెండు చేతులు అలా కాదన్నయ్య, కవర్ చేతికి ఇచ్చేసి ప్లేట్ పక్కన పట్టుకోమను. అది కూడా కొట్టు ఎలా పడుతున్నది అప్పుడే పట్టించుకోకూడదు. ఓకే సరే అందరు పట్టుకోండి, అందరు పట్టుకోండి. ఆగండి ఆగండి ఆగండి. 100 సబ్స్క్రైబర్స్ అనండి. హ్యాపీ 100 సబ్స్క్రైబర్స్. హ్యాపీ 100 సబ్స్క్రైబర్స్. అందరికి ఇస్తాను నేను ఇస్తారా తల్లి పట్టుకో పట్టుకో. అలా పట్టుకున్నాడు. ఒకటే 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 ఇస్తాను విరిగిపోయింది. చాక్లెట్ అందరికి ఇంకా ప్యాకెట్ మీకు ఇందాక ఇచ్చాం కదా, మరి వీళ్ళకి ఇవ్వద్దా? ఇవ్వండి, ఇంకొకటి ఇచ్చాను అది ఇచ్చేయండి, ఇంక 2 ఇచ్చేయండి. అన్నే ఓన్లీ 1 ఫోన్లే ఊరుకో. అంటే ఏడుస్తుంది దాచుకుని పర్లేదు ఇచ్చేయండి, చాక్లెట్లు ఇచ్చేయండి. అదే కదా ఇక్కడైతే ఇచ్చేసాం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది అండ్ పిల్లలు కూడా చాలా హ్యాపీ అన్నమాట. సో ఇంకా కొన్ని ఇంకా ప్యాకెట్స్ ఉన్నాయి. వెళ్ళే దారిలో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. సో పదండి వెళ్దాం. నీకు ఇచ్చాను అది 3 పెట్టుకుంది చాక్లెట్స్. 100 సబ్స్క్రైబర్స్ అనండి. 100 సబ్స్క్రైబర్స్. ఓకే 100K అను 100K సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ అని చెప్పండి. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ. వాళ్ళకి చెప్పండి థ్యాంక్ యూ. మా అక్కకి 100 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు. 100K వచ్చినందుకు 100K వచ్చినందుకు. సూపర్. ఇంకొకటి
సో మీరు అందరు చూసారు కదండి, ఇప్పుడైతే ఇక్కడ సెలబ్రేషన్ అయితే అయిపోయింది. చిన్నదే కానీ ఇంకా పెద్దగా చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు నిత్యాక్స్ మీటింగ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా పెద్దగా చేస్తాం. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం, అసలు కేక్ కటింగ్ వాళ్ళతో కట్ చేసుకోవడం, వాళ్ళ హ్యాపీనెస్ని చూడడం, అంతే మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. బై బాయ్. సరే